నిన్న ఆర్మీ దగ్గర ట్రీట్మెంట్ కడుపు నొప్పి ఇట్లా అయింది, జ్వరము. అందుకే మీ డాడీ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. మాది మేము అక్కడ నిన్న సాయంత్రం పానీపూరి తినబెట్టినాం. మరి దానివల్ల అయిందా దేనివల్ల అయిందో తెలియదు. కానీ మా పిల్లల ముగ్గురికి మేము పానీపూరి తినబెట్టినాక వాడు ఒక్కడు తినలేడు. మా చిన్న బాబు, నలుగురు పిల్లలు అయితే ఒక బాబు తినలేడు. వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం కంపల్సరీగా మోషన్స్ వామిటింగ్స్ జరుగుతుంది. నిన్నటి సంధి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటికైతే ముగ్గురు సీరియస్గానే ఉన్నారు, ఫుల్ ఫీవర్తో ఉన్నారు. కానీ మాకు అర్థమవుతలే పానీపూరి వలన మరి లేదంటే వాటర్ వల్ల. వాటర్ 2 డేసే రాలేదు. మరి కొన్ని మినరల్ వాటర్ వలన అది కూడా తెలియదు. బట్ మేము అనుకుంటున్నాం డిసిజన్ తెలియాలి. ఎందుకంటే పిల్లలు ఇంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 20 మెంబర్స్ వచ్చినాం ఇక్కడికి. ప్రైవేట్లో కూడా 10 మెంబర్స్ వేయరు. డాక్టర్లు ఏమన్నారు, రేపు సాయంత్రం ఇస్తారు రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్తుంది. కానీ మేమైతే అనుకుంటున్నాం పిల్లలందరూ ఇంత అందరు కడుపు నొప్పి అని ఒకటే అల్లాడుతున్నారు, ఏడుతున్నారు. వాళ్ళు ఏడుపు మేము చూడలేకపోతున్నాం. వీడైతే అసలు ప్రొద్దుంచేలు ఏం తెలియలేము బాబు. ఇది ఏంటో అర్థమవుతలేదు. మాకు దయచేసి పట్టించుకోవాలని అనుకుంటున్నాం. హాస్పిటల్ వాళ్ళు కూడా మళ్ళీ మంజుల